దేహ సంబంధిత ఉన్న ప్రభుత్వం ఉన్న సంబంధాలన్నీ కూడా వచ్చిపోయేవిగా ఉన్నాయి. ఎప్పుడైతే వచ్చిపోతుందో నువ్వు సుఖానుభూతి దుఃఖానుభూతి అన్నీ కూడా దేహం ద్వారానే పొందాం. ఆ దేహం భస్మం అయిపోతుందిగా, ఆ పోయింది అంటే మట్టిలో మట్టి కలిసిపోతుంది, మళ్ళీ వస్తుపోతుందిగా. ఇవన్నీ ఉన్నప్పుడు కామకోసల బొమ్మతో పాటు ధర్మార్థ కామోక్షాలను కూడా ఈ దేహం ద్వారా ఎన్ని రకాలుగా ముక్తులను పొందినా, సాలోక సమీప సాధించే ముక్తులు పొందినా, జన్మ ఉన్నంతవరకు అద్వైత సిద్ధాంతం ద్వైత ఏ సిద్ధాంతాలు ఆశ్రయించినా ఇవన్నీ శ్రేష్టమైనప్పటికీ కూడా దేహం ఉన్నంత వరకు వచ్చి తర్వాత జీవనకి దేవముక్తులు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. నేరుగా అద్వైత సిద్ధాంతం కుదరదు. సిద్ధాంతం వేరు, అనుభవాత్మకం వేరు. అనుభవం జాగ్రత్త స్వప్న అవస్థలు మూడు వచ్చిపోయాయి కాబట్టి అన్ని తెలుసుకుంది తానే. ఈ వచ్చిపోయే అవస్థలు తెలుసుకుని తెలివికి తెలిసినవి తెలియనివి అన్నీ కూడా కర్తకర్మ కీర్తం ఉండి కర్తృత్వంతో భక్తితో సంగమంతో ఉండి త్రిపుటి కింద తానే ఈ సుఖతగా అనిపిస్తూ ఒత్తిడిలోనే అయిపోయి భయాందోళనకి ఒత్తిడికి ఈ అన్ని రకాలు వచ్చేస్తాయి. వాసనలు అన్నీ వచ్చేటప్పుడు వీటన్ని తీసేయమన్నారు వాళ్ళు. శాస్త్రాలు ఇవి అన్నీ కరెక్టే. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇవి తీసేస్తారంటే ఇది బ్రహ్మ పదార్థం కాదన్నాక, ఆత్మ పదార్థం కాదన్నా కదా ఆత్మ అని. మరి ఆత్మ చాలా తీసేస్తావు, కుదరదు. అంటే ఇవన్నీ తీసేస్తే ఏమొస్తుంది, ఇవన్నీ లేనప్పుడు ఏ స్థితి అయితే మిగిలిందో అంటే జాగ్రత్త స్వప్న అవస్థలు లేనప్పుడు, సగుణ నిర్గుణ సాకార నిరాకారం లేనప్పుడు, శబ్ద లక్షణం లేనప్పుడు, భావలక్షణం లేనప్పుడు, ఏదైతే దేశ కాలాలు ప్రసక్తి లేనప్పుడు, దేశకాలాలకు విలక్షణంగా, సాకార నిరాకారాలకు విలక్షణంగా, సగుణ నిర్గుణాలకు విలక్షణంగా, అలాగే కారణ సిద్ధాంతాలకు విలక్షణంగా ఏదైతే ఉన్నదో అది ఆత్మ అన్న దృష్టి వస్తుంది. అప్పుడు ఆత్మ అంటే ఏంటి, జ్ఞానస్వరూపం. జ్ఞానం అంటే బుద్ధితో వచ్చేటువంటి జ్ఞానం వేరు. బుద్ధితో వచ్చిన జ్ఞానం బుద్ధి సంబంధంగా ఉంటుంది. అంటే బుద్ధి మనసు చిత్తం అహంకారం అనే ప్రసక్తి లేనప్పుడు, ఈ అవస్థాత్రయ లక్షణాలు లేనప్పుడు ఏదైతే ఉన్నదో అది ముక్తిలో వస్తుంది. జనమన్న రాజ్యంతో అదే ఆత్మ సాక్షాత్కరణ. దాన్ని సహకరిస్తున్నా. వీటన్నిటి ప్రయత్నం చేయాలి కదా. నువ్వు ప్రయత్నం చేసినా చేయకుండా అనుభవంలో నీకు వచ్చిపోతున్నాయి. ఇది మాత్రం ఖచ్చితం. అనుభవంలో ఉన్న వాటిని వచ్చిపోయే వాటిని అనుభవంతోనే గమనించి రావటం గమనించు, పోవటం గమనించు, ఉండి లేనట్టుగా ఉంటుంది. గమనించేవాడిని గమనించు అంటే సుఖదుఖాలు గమనించేవాడిని, రాగద్వేషాలు గమనించేవాడిని, నిద్రాకాల మెరుగులు గమనించేవాడిని, జగత్తును గమనించేవాడిని, ప్రభుత్వ బంధాలు గ్రహించేవాడిని, ధర్మాంత మోక్షంతో సత్కర్మ దానికి సంబంధించిన కర్మలు చేసేవాడిని, నిష్కామత సకామంగా అస్తిత్వం కావచ్చు నాశకత ఇవన్నీ దాన్ని ఉండే కదా. ఈ గమనించడంలో ఒత్తిడి అయిపోతున్నాయి. స్వయం తృప్తి, స్వయం శాంతి, శాంతి లేదు. ఆ శాంతి ఎప్పుడైతే లేదు ఏముంటుంది, శాంతికి ప్రయత్నిస్తాం. అంటే ఈ ప్రయత్నం ఎప్పుడు ఇవన్నీ వచ్చిపోతాయి కాబట్టి వీటి కంట్రోల్ చేయాలి. నువ్వు రమ్మలేదు పొమ్మలేదు, వచ్చిపోతున్నాయి. ఎలాగా నిద్ర రమ్మలేదు, కళ్ళ రమ్మలేదు, దేహాన్ని రమ్మలేదు, జగత్తుని అన్ని గోచించమలేదు, ప్రకృతి ఉండమనలేదు, దేవుడు రమ్మలేదు, పొమ్మలేదు, ఉన్నాడు లేడు అన్నీ నీకు నువ్వే అనుకుంటున్నావు. అనుకోవటంలో అనుభవంలో వచ్చిపోతాను తెలిసిపోయినప్పుడు ఏం చేస్తున్నావు, కేవలం సత్వచిత్త నిత్య ఆంధ్ర పరిపూర్ణ మౌన స్వరూప లక్షణాల కన్నా సత్వచిత్త ఆంధ్ర లక్షణాలు చెప్పి నామరూపంతో ఉన్న లక్షణాలన్నీ కూడా మాయా మిథ్య కారకాణవాదం జగత్తు ఇది అంటే జడ పదార్థాలు వచ్చిపోతుంటాయి. వీటిని విడిచిపెడతా ఉన్నారు. ఎలా విడిచిపెడతావు, అనుభవంలో ఉన్న నిద్రను నువ్వు రమ్మన్నావా పొమ్మన్నావా లేదు, దానికి అదే వచ్చేస్తుంది. అప్పుడు నిద్రకి నీకు అనుబంధం ఎలా ఏర్పడింది, ఏ కారణంలో ఏర్పడింది, ఏ కారణం వల్ల ఏర్పడింది, దాని మూలం ఏంటి, ఎవరు చెప్పేవాళ్ళు లేదు, కుదరదు. ఇవన్నీ ఏమవుతాయి, కారణం వ్యర్థం చేసేది. కాబట్టి నీవుగానే గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలిసేవాడిగా ఉన్నావు. దేన్ని, సాక్షి చైతన్యంగా ఉన్న ఆత్మను. సాక్షి చైతన్యంతో ఆత్మ స్వయం జ్ఞాన ప్రకాశంతో, స్వయం గమనికతో, స్వయం జ్ఞాపలక్షంతో, స్వయం భావలక్షంతో తనకు తానే సహజంగా ఉన్నది అని అట్లా ఉండటమే. అంటే ఉనికిగానే ఉంది, చైతన్యంగా ఉంది, ఆనందంగా ఉంది, మౌనంగా ఉంది, పరిపూర్ణంగా ఉందని, పరిపూర్ణంగా ఉందని అట్లా ఉండటమే
గమనించడమే ఆత్మదర్శనం అన్నారు. అట్లా ఉండటమే అని అట్లా ఉండుతుండాను నీ జ్ఞానంతో స్వయం జ్ఞాన ప్రకాశంతో నువ్వు గమనించటమే ఆత్మ సాక్షాత్కారం అన్నారు. ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మ సాక్షాత్కారాన్ని పరమాత్మ సాక్షాత్కారం వివిధంగా వర్ణించారు. కాబట్టి ఏ ప్రయత్నం లేకుండా అనుభూతిలో ఉన్న వాటిని ఏ ప్రయత్నం లేకుండా కూడా గమనించి గుర్తించే లక్షణం ఉంది. ఆ లక్షణాలు గుర్తించినా గమనించడం తెలుసుకున్నప్పుడు ఏది దేనికి ప్రతిబంధకం కాదు. ఉన్నదంతా కూడా సత్సాంగ పరిపూర్ణ మౌన స్వరూపంగా నువ్వు ఉన్నావు. అట్లా ఉండటం గమనించి ఊరకుండు.